ఆగస్టులో వేసుకోవాలి. పసుపు కలుపు తీత అంతర కృషి చేపట్టాలి. విత్తిన 30 రోజులకు మొదటి దఫా నత్రజని యూరియా రూపంలో ఎకరాకు 50 కిలోలు అదే మోతాదు వేపపిండితో కలిపి పసుపు పైరుకి వేయాలి. అధిక తేమ శాతం వల్ల వచ్చే ఇనప ధాతు లోపాన్ని 10 లీటర్ల నీటికి 50 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లేదా 100 గ్రాముల అన్నభేదిని 5 గ్రాముల నిమ్మ ఉప్పుతో పాటు కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకులు ముదురు లేత ఆకుపచ్చ చారలతో కనిపించినప్పుడు జింకు ధాతు లోపంగా గుర్తించి లీటర్ నీటికి 5 గ్రాముల జింకు సల్ఫేట్ను 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మిరప పంటలో సాలు తోటలకు 2వ వారం వరకు విత్తనాన్ని ఎదబెట్టుకోవచ్చు. జూలైలో ఎదబెట్టిన సాలు తోటల్లో ఒత్తు పీకి పాదుల మధ్య 30 నుండి 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలి. మొదటి దఫా ఎరువులను యూరియా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి వేసుకోవాలి. 6 వారాల వయసు గల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. వాము పంటకు నేలకు 2-3 సార్లు దున్ని తయారు చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువుతో పాటు 15 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వాడుకోవాలి. కలబందలో కలుపు తీస్తూ 4 రోజులకోసారి నీటి తడి ఇవ్వాలి. 50% పామరోజా మొక్కలు పూత మీద ఉన్నప్పుడు పంటను కోసి నూనె సేకరించాలి. కోలియస్ పంటకు ఎకరాకు 20 కిలోల నత్రజనిని నాటిన 30 రోజులు వేయాలి. నిమ్మగడ్డికి వాతావరణం నేల స్వభావాన్ని బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో నీటి తడి ఇవ్వాలి. పిప్పలికి కీటకాలు ఆశించినప్పుడు 0.5% వేపగింజలు లేదా బెరడు కషాయం పిచికారీ చేయాలి. ఆకుల పైమచ్చలాంటి తెగులు సోకినప్పుడు 1% బోర్డో మిశ్రమాన్ని పిచికారీ.